ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాభివందనములు మరియు లెంటు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. నేను దప్పికొనుచున్నాను. ఇది ఆయనకున్న దాహాన్ని తెలియజేస్తుంది. ఆయన సమరయ స్త్రీకి జీవజలపు ఊటలిచ్చి ఎన్నడూ నీవు దప్పికొనువను వాగ్దానము చేశాడు. అటువంటి ప్రభువు వారికి ఆ సిలువలో దప్పిక కలుగుతుంది. అయితే అది శారీరక దప్పిక లేదా ఆత్మీయ దప్పిక అని మనము ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభువారు ఎన్నో బాధలు పొందారు, హింసలు తట్టుకున్నారు, రక్తము కార్చారు, దెబ్బలు తిన్నారు. ఎన్ని తట్టుకున్న ఆయనకు దాహాన్ని తట్టుకోవడం ఒక లెక్క కాదు. కానీ ఆయన ఆత్మానుసారంగా తప్పికుంటున్నాడు గనక ఈ లోకంలో అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ ఆత్మలను రక్షించాలనేదే ఆయనకున్న దాహం గనుక పాపం నుండి విడుదల పొందక పాపములో మ్రగ్గిపోతూ అపవాది బారిన అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ ఆత్మల మరణ మార్గములోనికి కాక జీవ మార్గములోనికి వెళ్ళాలనేదే ఆయన కలిగి ఉన్న దాహము. అందువలనే నేను దప్పికొనుచున్నానని ఆయన పలుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన దాహం ఈ రోజు వరకు కూడా తీరలేదు. ఎందుకనగా ఇప్పటికీ ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఆయన దాహం ఎలా తీరుతుంది? ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, ఆయన దాహాన్ని తీర్చాలని నీకు ఉందా? అయితే నీవు కూడా ఆత్మల దాహాన్ని కలిగి ఉండి అనేక ఆత్మలను రక్షించాలని, అనేక ఆత్మలను ప్రోత్సహించాలని, అనేక ఆత్మలను బలపరచాలనే ఆశ నీవు కలిగి ఉంటే గనక ఆ ప్రకారము చేసి ఆ సిలువలో పడిన దాహాన్ని మనము తీర్చేవారి గుండెలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహోన్నతుడును మహాగణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము తండ్రి. నేను దప్పికొనుచున్నాను అని ఆత్మల దాహము కలిగి ఉన్న నీవు ప్రభువా అయా సిలువలో ఎంతో వేదనతో పలుకుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. అయా నీవు ఆ వేదన కలిగి పడుచున్న ఆ యొక్క మాటను తండ్రి అయా మేమందరము గ్రహించి అట్టి రీతిగా మేము జీవించడానికి నీ సహాయం మాకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.